ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో 4 దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్లో చూడాలని కోట్లాది మంది అభిమానులు కలలు కంటున్నారు. ఇటీవల బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా తమ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని చిరంజీవి స్వయంగా ఆకాంక్షించడంతో ఈ చర్చ మళ్లీ ప్రారంభమైంది. అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అరుదైన దృశ్యం 4 దశాబ్దాల క్రితమే సాధ్యమైందన్న విషయం చాలా మందికి తెలియదు. సరిగా 3 దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోని హేమహేమిలందరినీ ఒకే సినిమాలో చూశారు. వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా 1977లో విడుదలైన త్రిమూర్తులు చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయని చెప్పొచ్చు. కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ నసీబ్కు రీమేక్గా వచ్చిన ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాట ఉంది. ఆ పాటలోనే చిరంజీవి, బాలకృష్ణ ఒకరి పక్కనొకరు కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేశారు. వీరిద్దరితో పాటు నాగార్జున, కృష్ణ, మోహన్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలందరూ తలుపుకుని మెరిశారు. హీరోలతో పాటు అప్పటి టాప్ హీరోయిన్లు విజయశాంతి, రాధ, భానుప్రియ, రాధిక, శారద వంటి వారు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఇంతమంది దిగ్గజ నటీనటులు ఒకే పాటలో కనిపించడం తెలుగు సినిమా చరిత్రలో మరే సినిమాలోనూ ఇంతవరకు గతంలో కూడా జరగలేదు. అయితే త్రిమూర్తులు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. హిందీలో సూపర్ హిట్ అయినా తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది. చిరంజీవి, బాలయ్య ప్రస్తుతం బాబీ, గోపీచంద్ మరణి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు కూడా గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపుదిద్దుకోవడం విశేషం. ఈ ఏడాది విజయదశమికి బాలయ్య సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.